జయవాసు అండి. ఈరోజు మేము నల్గొండ జిల్లా ప్రమాణ స్వీకారానికి రావడం జరిగింది. అక్కడికి వచ్చినాక మాకు తెలిసిన విషయం ఏంటంటే, మా మాజీ అధ్యక్షురాలు రాయపూడి భవానీ గారిది మిర్యాలగూడలో ల్యాండ్ ఒక ప్రాబ్లం ఉందంటే వచ్చాము. ఇక్కడికి వచ్చి చూస్తే మాకు అర్థమైంది ఏంటంటే, ప్రభుత్వం ల్యాండ్ ఆక్యుపై చేశారు 3 అడుగులు అని చెప్పానని ల్యాండ్ వాళ్ళకి ఇంటిమేషన్ చేయకుండానే, ల్యాండ్ ఓనర్స్ డిస్కషన్ చేయకుండానే ఎంఆర్ఓ గారు దాన్ని పడగొట్టడము, ఆయన ఫెన్సింగ్ వేసేసుకోవడము, ఇది ఎంతవరకు కరెక్ట్? అంటే ఆర్యవైశ్యులు అంటే మాట్లాడరు, ఏమి చేయలేరని రాజకీయ పరంగా ఏది చూడొద్దండి. వైశ్యులు రూపాయి పోగేసుకుని ఏదో స్థిరాస్తులు ఏర్పాటు చేసుకుంటాం. మీకు ఏదైనా ప్రాబ్లం అంటే కూర్చోబెట్టి, ఇదిగో మీది ఇది ప్రాబ్లం ఉంది, మీరు ఫెన్సింగ్ మీ గోడను కొంచెం వెనక్కి జరుపుకోండి అంటే వాళ్ళు జరుపుకోవడానికి రెడీగా ఉన్నారు. ఎందుకంటే రాయపూడి భవాని ఇప్పటి నుంచి కాదు, మాకు తెలిసింది గత 15 సంవత్సరాల నుంచి తెలుసు. వాళ్ళ కుటుంబం ఏంటి, వాళ్ళని ఎవరు గొడవల జోలికి వెళ్ళదు. తను ఏదైనా సోషల్ సర్వీస్ చేసేదే కానీ 10 మందికి సేవను అందించే మనిషి. మీరు కూర్చుని సామరస్యంగా, అమ్మ మీరు 3 అడుగులు కొంచెం ఆక్యుపై చేశారు, మీ ల్యాండ్ వచ్చింది, మీరు వెనక్కి జరుపుకోండి అంటే వాళ్ళే దగ్గరుండి వాళ్ళ గోడను వాళ్ళు పడగొట్టుకుని వెనక్కి జరుపుకునేవాళ్ళు. ఈ విధంగా పడగొట్టేసి ఫెన్సింగ్ పెట్టేసి భయభ్రాంతులకు గురి చేయడం అనేది చాలా రాంగ్ అండి. సో మేము ఏదైనా సామరస్యంగా వెళ్ళాలని ఈరోజు మీడియా ముందు మేము వెళ్ళేట్టు చేస్తున్నాము. లేకపోతే మీ దగ్గరికే వచ్చి పెద్ద గొడవ చేయొచ్చు, మొత్తం రాష్ట్రం మొత్తం కదిలించి. సో మా ఉద్దేశం అది కాదు. ఇప్పటికైనా అమ్మవారు స్పందించి ఆ ల్యాండ్ విషయంలో వాళ్ళతో కూర్చోబెట్టి వాళ్ళ కుటుంబాన్ని, మీకున్న ప్రాబ్లం ఏంటి దాని మూలంగానే అనేది, ఎంతవరకు అనేది, ఏది ఎలా చేస్తే బెస్ట్ అనేది రాయపూడి భవాని ఫ్యామిలీతో కూర్చుని మాట్లాడాలని మా రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ మహిళా విభాగం తరఫున మేము కోరుకుంటున్నాము. నా పేరు సామ్రాజ్యలక్ష్మి, అదనపు ప్రధాన కార్యదర్శిని మహిళా విభాగం.